పిచ్చుకలకు కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి వివిధ రకాలైనటువంటి గింజలు గానివ్వండి, ఆహారం గానివ్వండి, నీరు గాని అందుబాటులో లేకపోవటం వల్ల మరి పిచ్చుకలన్నీ గూడా అంతరించిపోవడానికి అవకాశం కనిపిస్తుంది. సో, కాబట్టి మన వంతుగా మనం ఈ పిచ్చుకలకు కావాల్సినటువంటి రకరకాలైనటువంటి ఆహార పదార్థాలు గానివ్వండి, నీటిని గాని మనం అందించినట్లయితే ఈ పిచ్చుకల సంఖ్యను మనం పెంచుకోవచ్చు. చూడండి మనకి పనికిరానటువంటి ఖాళీ డబ్బాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి పనికిరానటువంటి ఖాళీ డబ్బాల్లో మనం ఇలాంటి పిచ్చుకలకి ఆహారంగా ఉపయోగపడేటటువంటి విధంగా వీటిని రూపొందించవచ్చు. ఇవి తీసుకున్నట్లయితే ఈ వడ్ల కంకులు, వివిధ రకాలైనటువంటి మనకి ధాన్యాలు, గింజలకు సంబంధించినటువంటివి మనం ఇలాంటి పనికిరానటువంటి పాత్రలో ఉంచడం వల్ల మనకి ఈ పిచ్చుకలు వీటిని ఉపయోగించుకుంటాయి. ఇవి రాగులు, జొన్నలు, సజ్జలు, ఇంకా వడ్లండి ఇవన్నీ. సో, వీటిని మనం ఇలాంటి వాటిలో వేయడం వల్ల పిచ్చుకలకి ఆహారం అందుబాటులో ఉండటం వల్ల ఇవి వీటి సంఖ్యను పెంచుకునే అవకాశం ఉంటది. రకరకాలైనటువంటి ఈ విధంగా పనికిరానటువంటి చిన్న చిన్న ప్రమిదలుంటాయి. ఈ ప్రమిదల్లో గూడా మనం ఈ గింజలు తీసుకొని ఈ పిచ్చుకలకి ఆహారంగా వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. సో, ఇక్కడ పెట్టినట్లయితే వీటిని ఇవి ఆహారంగా వాడుకుంటూ ఉంటాయి. ఈ విధంగా మనకి పనికిరానటువంటి ప్లాస్టిక్ డబ్బాలు చాలా కనిపిస్తుంటాయండి. ఇలాంటి వాటిలో మనం ఇవన్నీ గూడా మనకి మన ఇంట్లో పనికిరానటువంటివండి. చాలా ఉంటాయి. ఇలాంటి వాటిని మనం ఇట్లా పైన బిల్డింగ్ మీద వీటిని ఉపయోగించినట్లయితే పిచ్చుకలు వీటిని ఉపయోగించుకుంటాయి. దీంట్లో నీరు ఈ పిచ్చుకల్లో ప్రత్యుత్పత్తి సామర్థ్యం గూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇది సంవత్సరానికి దాదాపు ఒక 3-5 సార్లు ఈ సంతానోత్పత్తి చేస్తూ ఉంటాయి. ప్రతిసారి గూడా ఇవి దాదాపు ప్రతి సంతానోత్పత్తిలో 3-5 గుడ్లు పెట్టడానికి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సంతానోత్పత్తి సామర్థ్యం అధికంగా ఉండటం వల్ల ఇప్పుడు ఈ పిచ్చుకల సంఖ్య అనేది కొంచెం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం చేయాల్సినటువంటి బాధ్యత ఏంటంటే ఈ మన ఇంటి దగ్గర ఉండేటటువంటి పనికిరానటువంటి వివిధ రకాలైనటువంటి పాత్రలను ఉపయోగించి పిచ్చుకలకి కావాల్సినటువంటి ఆహారాన్ని గానివ్వండి, ఇంకా ప్లాస్టిక్ పైపులను ఉపయోగించి ఆవాసాన్ని కల్పించినట్లయితే ఈ పిచ్చుకల సంఖ్య అనేది మనం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. పిచ్చుకల సంఖ్య తగ్గిపోవడానికి ముఖ్యమైనటువంటి కారణం రేడియేషన్. ఈ రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల పిచ్చుకల సంఖ్య తగ్గిపోతున్నాయి అనేటటువంటి విషయం మనందరికీ తెలుసు. దాంతో పాటు మరి పిచ్చుకల సంఖ్య తగ్గిపోవడానికి ముఖ్యమైనటువంటి ఇంకొక కారణం ఏంటంటే వాటికి సరైనటువంటి ఆహారం గానివ్వండి, నీరు గానివ్వండి, అవి ఉండడానికి కావాల్సినటువంటి సహజ సిద్ధమైనటువంటి ఆవాసాలు గాని ఇవి లేకపోవటం వల్ల ఈ పిచ్చుకల సంఖ్య అనేది తగ్గిపోతుంది. అయితే ఈ రేడియేషన్ ఎఫెక్ట్‌ని మనం ఎట్లాగూ కంట్రోల్ చేయలేము. కానీ మన చేతిలో ఉన్నటువంటి ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఆ ఉన్నటువంటి పిచ్చుకల సంఖ్యను మనం క్రమంగా పెంచుకోవాలి అంటే వాటికి సరైనటువంటి ఆహారాన్ని గానివ్వండి, నీటిని గానివ్వండి, ఆవాసాలను గాని మనం కల్పించినట్లయితే ఈ పిచ్చుకల సంఖ్యను మనం క్రమక్రమంగా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. పర్యావరణ సమతుల్యతలో పిచ్చుకలు ప్రధానమైనటువంటి భూమికను పోషించడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా పంట పొలాల మీద ఉండేటటువంటి రకరకాలైనటువంటి పురుగులు గానివ్వండి, కీటకాలు గానివ్వండి, వాటికి సంబంధించినటువంటి గుడ్లు, లార్వాలు వీటన్నిటిని ఇవి పిచ్చుకలు ఆహారంగా తీసుకోవటం వల్ల ఈ కీటకాల యొక్క జనాభా తగ్గిపోయి ఆ పంటల్లో ఈ చీడపీడల నియంత్రణ అనేది జరుగుతుంది. దీంతో పాటు వివిధ రకాలైనటువంటి రసాయన ఎరువులు వాడాల్సినటువంటి అవసరం కూడా తగ్గిపోతుంది. ఇంకా ఈ పిచ్చుకలనేవి సీడ్ డిస్పర్సన్‌లో ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తూ ఉంటాయి. అంటే విత్తన వ్యాప్తి. ఇవి జనరల్‌గా వివిధ రకాలైనటువంటి పండ్లు గానివ్వండి, విత్తనాలు గాని ఆహారంగా తీసుకొని మరొక ప్రదేశంలో పోయి అక్కడ విసర్జించడం వల్ల అక్కడ అవి గింజలు మొలకెత్తి మళ్ళీ కొత్త మొక్కలుగా పెరిగి జీవ వైవిధ్యాన్ని పెంపొందించడానికి ముఖ్యమైనటువంటి పాత్రను కూడా పోషిస్తూ ఉంటాయి. ఇంకా ఆహారపు గొలుసు తీసుకున్నట్లయితే ఫుడ్ చైన్‌లో ఇవి కూడా ముఖ్యమైనటువంటి కీ రోల్‌ని ప్లే చేస్తూ ఉంటాయండి. వీటికంటే పెద్ద జంతువులైనటువంటి పాము గానివ్వండి, తర్వాత ఇంకా మనకి గ్రద్దలు గానివ్వండి, ఇలాంటి జంతువులకి ఈ పిచ్చుకలు ఆహారంగా ఉపయోగపడటం వల్ల ఏమవుతుందంటే ఈ పర్యావరణంలో ఈ ఫుడ్ చైన్ మధ్య ఈ బ్యాలెన్సింగ్ అనేది మెయింటైన్ అవుతుంది. ఈ పిచ్చుకలు పరాగ సంపర్కంలో కూడా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటాయండి. ఇవి కీటకాలను తినేటటువంటి క్రమంలో గానివ్వండి, ఇంకా మకరందాన్ని సేకరించుకునేటటువంటి సమయంలో గానివ్వండి, ఇవి పరాగ సంపర్కాన్ని జరుపుతూ జీవ వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తూ ఉంటాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.